పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రోజు మెగా డిఎస్సి ఈ భూమి మీద ఇంతవరకు కూడా మా అంత పెద్ద డిఎస్సిని తీసినోడు లేడు, టీచర్లు ఉద్యోగాలు ఒక్కసారి ఇచ్చినోడు లేడు అని చెప్పి 16 మాసాలుగా హంగామా చేస్తూ నిన్న అదొక పెద్ద మేళాలాగా మందడంలో ఈ 15,941 మంది టీచర్లని అంటే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తామని చెప్పని వారందరినీ అక్కడికి పోగేసి ఓ పెద్ద సినిమా షూటింగు, అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నిన్న జరుపుకోవటం. ఇంతకన్నా దివాళా కోరుతనం నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఇంతకన్నా దిగజారాడు ఇంకెవరిని ఉంటారా అని అడుగుతాను. 16 మాసాలుగా అంటే మొదటి సంతకం ఎన్నికల ముందు ఏం చెప్పారు? 25,000తో మేము మెగా డిఎస్సి సంతకం పెడతాం, మన ప్రభుత్వం ఎక్కిన 100 రోజుల్లోపు నియామకం పూర్తి చేస్తాం అని చెప్పి ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటం చేసి, ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంతకం అని చెప్పి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అని చెప్పి దాన్ని 15,941 పోస్టులకి పరిమితం చేసి, అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 6,100 టీచర్ పోస్టుల నియామకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,100 టీచర్ల నియామకం నోటిఫికేషన్ కూడా దీంట్లోకి క్లబ్ చేసి ఈ 6,100తో కలిపి మీరు ఇచ్చిన నోటిఫికేషన్తో కలిపి ఎన్ని ఇవ్వాలి? 16,000 అని చెప్తున్నారు కదా, 22,000 చిల్లర రావాలి కదా. కానీ 15,941 పోస్టులకి ఎందుకు ఇచ్చారు అంటే, జగన్ గారు నియామకంకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 6,100 కూడా 6,100 నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుంటారు. మీ ఖాతాలో కలుపుకొని అప్పుడు ఎంత అవుతాయి? 10,000 పట్టుమని 10,000 పోస్టులు కూడా లేనటువంటి మీ డిఎస్సిని 15,000 అని చెప్పి ఈ 15,900 ఇచ్చి అంటే ఏంటిది ఈ ఉత్సవం ఏంటి? ఈ టీచర్లు అందరూ కూడా బీఈడీలు చదువుకుని లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చదువుకుని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసి వారి యొక్క ప్రతిభ మీద ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితులు వారి అయితే, మీరేదో వారందరికీ ఎన్నికల ముందేమో 25,000 మందిని తీస్తామని చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోతే మీరంతా కలిపి 9,000 పోస్టులు కూడా ఇవ్వని పరిస్థితి. దానికి హంగామా, ఆర్భాటం, ఖర్చు, సినిమా షూటింగ్. ఈ ప్రచార ఆర్భాటం కోసం ఇన్ని చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సభ పెట్టాలనుకుంటే ఒక్క నోటిఫికేషన్తో 4 మాసాల తన అధికారానికి వచ్చినటువంటి 4 మాసాల్లోపు 1,35,000 మంది పర్మనెంట్గా ఉద్యోగస్తుల్ని సచివాలయాలను నియామకం చేయటం. అదొకటే కాకుండా మొత్తంగా తన 5 ఏళ్లలో 2,14,000 మందికి ప్రభుత్వ ఉద్యోగస్తుల నియామకాల్లో నియామకం చేయటం. కేవలం ఒక్క వైద్య విద్యలోనే, వైద్య ఆరోగ్యంలోనే సుమారుగా 50,000 పైచీలకు ఉద్యోగాల్ని దాంట్లో మెడికల్లో నియామకం చేయటం. ఏ రోజు ఈ రకంగా జనాన్ని పోగేసి వాళ్ళ ప్రతిభతో చదువుకుని కష్టపడి వారికి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాల్ని పెద్ద మేళాలాగా మీరేదో ఘనకార్యం చేసినట్టు, ఆ 1,35,000 జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 సచివాలయ ఉద్యోగస్తులకి ఏ రోజు మీకులాగా ఈ ఆర్భాటం హంగామా చేయలా? లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన 51,387 పోస్టులకు కూడా ఆయన ఎక్కడా కూడా హంగామా అడావిడి చేయలేదు.
లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కలిసి పెద్ద సభ పెట్టుకుని ఆర్టీసీలో ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే ఎవడు చెప్పాడా ఇట్లాంటివి ఏం జరగవు, ఎవడు చెప్పాడు? భూమి తలకిందులైనా కూడా ఇటువంటివి జరగవని చెప్పని మీటింగ్లో మైక్లో చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుభవం ఆయనదైతే, అటువంటి అనుభవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ఆయన సంవత్సరం తిరక్కముందే ఎన్నికల హామీని అమలు చేయటం, ఆర్టీసీలో ఉన్నటువంటి 51,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసుకోవటం. మరి ఈరోజు ఆయన ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మొత్తం 50,000 మందిని పెట్టాలంటే మరి ఎంత పెద్ద గ్రౌండ్ కావాలి, ఎంత పెద్ద సభ అది? లేదా సచివాలయ ఉద్యోగస్తుల్ని 1,35,000 మందిని కూర్చోబెట్టి నియామక పత్రాలు ఇవ్వాలంటే ఎంత పెద్ద సభ అవుతుంది? లేదా ఎన్ని రోజులు సమయం పడుతుంది వాళ్ళందరికీ కూడా నియామక పత్రం అందజేయాలంటే?